శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మంగళవారం జూన్ 9 మరి సాయంత్రం మిథున రాశి జాతకులారా, మీరు ఊహించని ఒక సంఘటన మీ జీవితంలో పెను సంచలనం సృష్టించబోతుంది. నవ్వుతూ పలకరించే ప్రతి వ్యక్తులు మీ యొక్క మిత్రులు కాదు. అలాగే నమ్మకంగా ప్రతి అడుగు సురక్షితం కూడా నమ్మకంగా ఉన్న ప్రతి అడుగు కూడా సురక్షితమైతే కాదు. ఈరోజు సాయంత్రం మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి మీ ఆర్థిక స్థితిని ఒక్కసారిగా కుదిపివేయబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు మీ యొక్క లక్ష్యంగా మారారు? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆ యొక్క నష్టం జరగక ముందే మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇక్కడ చాలా ఉన్నాయి. మిథున రాశి అంటేనే బహుముఖ ప్రజ్ఞాశాలులు. మీరు ఎంత త్వరగా కలుస్తారో అంతే వేగంగా అందరినీ నమ్మేస్తారు. మీ మాటల చాతుర్యం ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. కానీ ఇదే ఒక్కొక్కసారి మీకు విరోధులను కూడా పెంచుతుంది. మీరు అందరిలో మంచి మాత్రమే చూస్తారు కాబట్టి అవతలి వ్యక్తి వెనక ఉన్న కుట్రలను కనిపెట్టడం మీకు కష్టం అవుతుంది. ఈరోజు మీ ఆ యొక్క నైజమే మీకు దగ్గరగా ఒక పెద్ద పరీక్షగా మారబోతుంది. గత కొద్ది రోజులుగా మీరు ఏదో ఒక పెద్ద పనిని పూర్తి చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఏదో ఒక ఆర్థిక లాభం కోసం మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే మీరు చేస్తున్న ప్రయత్నాల్లో మీకు తెలియకుండానే కొన్ని అడ్డంకులు బలంగా ఏర్పడిపోతున్నాయి. ఒకచోట ఒకే ఒక విశ్వాసం, ఒక పక్క మీ విశ్వాసం, మరో పక్క మిమ్మల్ని చుట్టుకున్న అనుమానాలు, ఈ రెండిటి మధ్య మీరు సతమతమవుతున్నారు. ఈరోజు సాయంత్రం ఆ అయోమయం పరాకాష్ఠకు చేరబోతుందంటే మీరు నమ్ముతారా మిత్రమా? కానీ నమ్మవలసినటువంటి సమయం కూడా వచ్చేసింది. వినవలసిన సమయం కూడా మీకు ఆసన్నమైంది. జూన్ 9 మంగళవారం సాయంత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల స్థితిని బట్టి మీ యొక్క రాశికి శత్రుస్థానం బలంగా ఉంది. ఒక వ్యక్తి, వారు మీ ఆఫీసులో కొలీగ్ అయినా కావచ్చు, లేదా మీ స్నేహితుల వలయంలో ఉన్న ఒక వ్యక్తి కూడా కావచ్చు, మరి లేదా మీరు పనిచేసే ప్రదేశంలో కూడా కావచ్చు. వారు ఒక వ్యాపార ప్రణాళిక లేదా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మీతో మాట్లాడతారు. ఆ వ్యక్తి పేరు లేదా రూపం మీకు అత్యంత నమ్మకమైనదిగా అనిపించవచ్చు, కానీ ఇది ఒక పక్కా ప్రణాళికతో కూడినటువంటి ఒక వల లాంటిది. ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మీ వద్ద ఉన్న నగదును లేదా మీరు దాచుకున్న విలువైన పత్రాలను అక్రమంగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల మీకు జరగబోయే నష్టం చిన్నది కాదు. అది మీరు నెలల తరబడి కష్టపడి సంపాదించిన ధనానికి సంబంధించింది కావచ్చు. వారు మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ కూడా చేయవచ్చు. లేదా మీకు మంచి జరుగుతుంది అన్న భ్రమలో మిమ్మల్ని తప్పుదోవ పట్టించి, ముఖ్యంగా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు ఎవరితోనైనా కొత్తగా ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు వారిని ఎంత నమ్ముతారో వారు అంత పెద్ద దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ చుట్టూ ఉన్న వారిలో అత్యంత మధురంగా మాట్లాడే వారిని గుర్తించండి. అంటే మీతో ఎప్పుడు తీయగా మాట్లాడుతూ మరి గొంతులో విషాన్ని పెట్టుకొని నాలుక మీద అమృతాన్ని పెట్టుకున్నట్లుగా మీతో మాట్లాడుతున్నారు. మరి
ఈ యొక్క నష్టానికి కారణం కేవలం గ్రహగమనం మాత్రమే కాదు. మీ యొక్క అతి విశ్వాసం, ఇతరులకు సహాయం చేయాలనే తపన, అపరిచితులను కూడా గుడ్డిగా నమ్మే మీ స్వభావం ఇప్పుడు మీకు అపాయంగా మారుతున్నాయి. వ్యక్తుల ముసుగులు దాటి వారి మనసులను అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయకపోవడమే ఈ యొక్క పరిస్థితికి మూలమైనటువంటి కారణంగా ఉంటుంది. అయితే ప్రధానంగా ప్రస్తుతం మీ యొక్క రాశిలో అశుభ ప్రభావం ఉన్న గ్రహాల కలయిక వల్ల దృష్టి దోషం మరియు నమ్మక ద్రోహం సూచించబడుతున్నాయి. ముఖ్యంగా అంగారకుడు మరియు బుధుల వ్యతిరేక ప్రభావాల వల్ల మీరు తీసుకునే అనేక ఆర్థిక నిర్ణయాలు పొరపాట్లుగా మారే అవకాశం ఉంది. తర్కం కంటే భావోద్వేగాలు మరి ఈరోజు ఎక్కువగా ప్రభావితం చూపబోతున్నాయని మీరు గమనించాలి. ఈ సంఘటన వల్ల మీకు మరి ఆర్థికంగా భారీ నష్టం జరిగే ప్రమాదం అయితే ఉంది. దీనివల్ల మీకు ఒక పెద్ద పాఠం నేర్చుకునే అవకాశం కూడా కనపడుతుంది. కనీసం ఇప్పటికైనా మీరు శత్రువులు ఎవరు, మిత్రువులు ఎవరు అనే స్పష్టత మీకు వస్తుంది. ఆ యొక్క నష్టం ద్వారా మీరు జీవితంలో అత్యంత విలువైన మనిషిని గుర్తించే విద్యను కూడా నేర్చుకునే పరిస్థితి మీకు వస్తుంది. ఇప్పటి నుంచి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో కూడా మీకు బలంగా ఇప్పటి నుంచే ప్రతి విషయం పూసగుచ్చినట్టుగా తెలియడం, ఇది ఒక పాఠంలానే మీ జీవితంలో మారుతుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు సాయంత్రం ఎవరికి కనీసం చిన్న మొత్తంలోనైనా సరే అప్పు ఇవ్వకండి. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా సరే ఏదైనా పేపర్పై సంతకం చేయమంటే ఖచ్చితంగా నిరాకరించండి. ఆహారంగా ఈరోజు సాయంత్రం మీ ఇంటిలో మీరు ఈరోజు సాయంత్రం పరిహారంగా ఈరోజు సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించండి. అలాగే ఓం హం హనుమతే నమః అని 21 సార్లు మనసులో అనుకోండి. ఇది మిమ్మల్ని మరి పూర్తిగా రాబోయే చెడు నుండి మిమ్మల్ని రక్షించి మంచి వైపు నడిపించే మార్గంగా ఉండబోతుంది. మీరు ఒకటి గుర్తుంచుకోండి మిత్రమా, ఒక మనిషిని నమ్మడం తప్పు కాదు, కానీ నమ్మి మోసపోవడం మీ యొక్క తెలివితేటలకే అవమానం. జూన్ 9వ తేదీ సాయంత్రం మీ జీవితంలో జరగబోయే ఈ అనుభవం మిమ్మల్ని కృంగదీయడానికి కాదు, మీ యొక్క కళ్ళు తెరిపించడానికి వస్తుంది. గుర్తుంచుకోండి, ఈరోజు రాత్రి గడిచిపోతుంది, కానీ ఆ వ్యక్తి వల్ల మీరు నేర్చుకున్న పాఠం మీ జీవితానికి జరగబోయే దాంట్లో ఒక రక్షణగా నిలుస్తుంది. అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే మీ యొక్క రక్షణ మీ చేతుల్లోనే ఉంటుందని మీరు గమనించాలి. ఇక్కడ నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టడమో బాధ పెట్టడమో కాదండి. మీకు జరిగేటువంటి విషయాలను తెలియజేసి మిమ్మల్ని జాగ్రత్త పడేలా చేయడమే నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. దయచేసి దీన్ని గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మిథున రాశి వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.